మనతోన్న గడక మంట దుప్ప చెప్తున్నాను నీ గడకని వాయ నీ గంజి వాయ నీ అక్కడి వాయ కుక్కడి వాయ సిద్ధపండి తొక్కేది మామిడికాయ తొక్కేది నీ భాగ్యం ఏది నీ బంగారం ఏది కూడా బాబా అమ్మగారి ఇంటికాడ ఎవరైనా కంటే సంబరం ఇటు రావాలంటే కాళ్ళు అసలే రావా అటు పోవాలని చెప్పడం నువ్వు ఎందుకు వస్తాను ఎప్పుడు వస్తాను ఏడేది మన సాగిరేది భాగ్యం ఏంటి వాయే బంగారం ఏంటి వాయే మట్టు కట్టి వాయే మధ్య కట్టి కానీ బాబా అనుకుంటే వచ్చిన శుక్లాన్ని మోతాన్ని సామగిరి మొదలు పెట్టుకొని గడక అంబలి నల్ల పట్టుకొని అక్కతొక్కు అన్ని పట్టుకొని అడ్డం అని బయటికి వెళ్ళా ఈ కడప దాటే వరకు పెద్దారా పుట్ట మీద మీ మధ్య కూర్చొని పోతానని అన్నా సంకల్పించడం పోతానంటే అలా చెప్తా శుక్రవారం తెల్లారి శనివారం కాదే అనుకునే కాదే శుక్రవారం తెల్లారి శనివారం వస్తా అని తయారైనా ఏమైంది ఎందుకు రాలేదు ఏడు మళ్ళీ అంటే ఓరు శనివారం ఇగో శనివారం నాడు అటు పడవడికి వారసుల పడవడి వారసుల శనివారం పోతే శనేశ్వరుడు ఎక్కడ పడతారు వస్తాడు అయితే వెంకటేశ్వర ఒక్కపోతున్నావు ఇక నేను ఒక్కపోతాను అక్కడ వరకు ఎవరక్కడ బస్సు దొరకదు ఆశ్చర్యం మన ఇంటికంటే పోతాం ఇంటి వారు అక్కడ కమాంకలు అంటుదని సబ్జెక్ట్ ఇంకా ఉన్న శనివారం నాడు శత్రుదోసి వెంకటేశ్వర ఒక్కపోతున్నావు అయితే శనివారం పడవడి వారసుల పోతాను సరే మరి శనివారం తెల్లారి ఆదివారం కాదే వల్ల నేను వస్తాననుకున్నా కాదే వల్ల అయితే
నేను కొంచెం పోయి మరి వారిని మరి చెప్పు నేను చెప్తాను బంద్ చేయాలి ఇక ఆదివారం అంతా బయలుదేరుతా ఆదివారం ఏమైంది ఆదివారం అంతా అంటే అచ్చం ఆదివారం ఆడిపిట్ట పోతావా పడవాడికి వారసులా ఆదివారం వద్దని మా తల్లిగారు మా అవ్వగారు వాళ్ళు మల్లన్న పూనాలు పెట్టుకున్నాక పిల్ల అన్నం తినిపోతూ బిడ్డ ఆకుల పడికి నోసుకోవాలి దూరం వచ్చి ఆడిబిడ్డ కదా అప్పటికి ఆడిబిడ్డ పాట వాడి మంగళ బట్టి పైసలు పట్టుకొని పోతూ ఉండు అంటే ఇక వద్దు వద్దు అంటే ఇన్నే ఉన్నా ఎవరన్నారు మీ అవ్వ మా తల్లి మా అమ్మ కమలాచి ఇంటున్నది సరే ఆదివారం పోరు మరి ఆదివారం తెల్లారి సోమవారం కాదే మళ్ళా ఆదివారం తెల్లారి సోమవారం అంతా అనుకున్నా అయ్యో నేను ఆయన ఒక పది ఒక మాట రెండు అర్థాలు ఉంటాయి ఆయన అంటే ఎవరనుకుంటున్నావు ఆయన అంటే మీ నాయన ఆయన మీ నాయన ఎవరు రాయన లేడు మా నాయన మా నాయన నీ ఎంబడి పడ్డా సగదారం చేయించుకున్నా అంటే పురాదారం ఓటుందా సగదారం ఓటుందా సగదారం అంటే వేరే పురంగదారం అంటే పొద్దుగా తెలంగాణ రాత్రి 12 మొదలు పెడితే మళ్ళీ తెల్లారి 12 గంటల దాకా ఒక పొద్దు ఉండాలి ఇక సగదారం అంటే పొద్దుగా లేచాక దానం చేసి దీపం ముట్టించేదాకా ఒక్క పొద్దు ఇక 10, 11 అంటే కథ ఇక ఒక్క తినచ్చు కలిసి ఓ దేవుడా అయితే అది సగదారం అంటే దీపం ముట్టించేదాకా దీపం ముట్టించడానికి ఇంకా ఫుడ్ దానం అంటే 24 గంటలు 24 hours 24 hours సరే సోమవారం రాడు మరి సోమవారం తెల్లారి మంగళవారం కాదే బావల్ల మంగళవారం మాట్లాడట్టు ఇక పడవాడికి వారసులను ఓత బిడ్డ మంగళవారం నాడు అని మా అమ్మగారు ఎల్లమ్మకు కళ్ళు కూడా పోతుంది ఎల్లమ్మ పండుగ పెట్టుకోవచ్చు ఎల్లమ్మ చేసి పండుగ ఎల్లమ్మ పండుగ ఎల్లమ్మ పండుగ చేసి ఎల్లమ్మ పండుగ చేసి కళ్ళు కూడా పోసారు ఒక మేకపోతే మీ అమ్మగారు బ్రాహ్మణురా మీ అమ్మగారికి ఎల్లమ్మ ఎక్కడలే మాకు బాగుంది అంటే మీ పెద్దలకి సరే సరే మంగళవారం నాడు మనకు కావు మంగళవారం తెల్లారి మంగళవారం తెల్లారి బుధారం అచ్చం ఆదివారం పుట్టు బుధారం గొడవ బిడ్డ తినవు నువ్వు ఎట్టబోతో బిడ్డ వద్దు వద్దు ఆడిబిడ్డ బుధారం కూడా పోతా అంటే నేను రాలే బావా బుధారం రాలే మరి బుధారం తెల్లారి బేతారం కాదే వల్ల అది బయట బేతారం కాదే అంటే మొత్తం బట్టమా తెలిసేస్తుంది బ్రాహ్మణ ఇంటి ఎలా ఉంటుంది ఎలా వేరే 2 నెలల వాళ్ళు ఉంటాయి కొందరు బట్ట నీటి పూజ ఎలా బ్రాహ్మణ ఇంటి బేతారం తెల్లారి శుక్రవారం ఓ బావల్ల జగల్ల బావల్ల బాయికాడి మాటలు బాగా ఓనియకు బావా బాయికాడి మాటలు భగవాని నాకు బాయికాడి మాటలు భగవాని నాకు బాయికాడి మాటలు లాగింది
ఎదురు బొచ్చలు చేసి నొక్కితే మాలు విడికెళ్ళి మాలు కింద పడాలి పెరుగుకుంటే రీతు సిద్ధి వరిగిపోతుంది కండల కాకుల పాలవుతుంది సిద్ధి వరకు సీతాపాలవుతుంది రక్తం నాల పాలవుతుంది